కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టై అయిన సంగతి తెలిసిందే. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ టైగా ముగించింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో భారత్ వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. అయితే తొలి వన్డేలో చేసిన చిన్న చిన్న తప్పిదాలను రెండో వన్డేలో పునరావృతం చేయకూడదని భారత జట్టు భావిస్తుంటే శ్రీలంక అటు 3 టీ20ల సిరీస్ లో చివరి మ్యాచ్ ను టై వరకు తీసుకురావటం, అలాగే మొదటి వన్డేలో మరోసారి మ్యాచ్ ను టైగా నిలపడంతో ఆ జట్టు భారత్ ను గట్టిగా ప్రతిఘటిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా మొదటి వన్డే మ్యాచ్ లో సీనియర్లతో కూడిన టీమిండియాను ఎదుర్కొని మ్యాచ్ టైగా మారడంలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా ప్రదర్శించారనే చెప్పాలి. ఇక మొదటి వన్డే ఆడిన ప్రేమదాస్ స్టేడియంలోనే రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక జట్టు తాత్కాలిక కోచ్ సనత్ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండో వన్డేలో శ్రీలంక గెలిచే అవకాశం ఉంది. సొంత మైదానంలో ఓ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు, భారత్ పై ఈ మ్యాచ్ లో ఈజీగా గెలిచే అవకాశం ఉందని ఆ జట్టుకు ఓ సూచన చేశాడు కోచ్ సనత్ జయసూర్య. ప్రేమదాస్ మైదానంలో పవర్ హిట్టింగ్ అవసరం లేదు, 4లు 2 రన్లు తీసినా కావాల్సిన స్కోర్ ను సాధించొచ్చని తెలిపాడు. లంక మైదానాలు కాస్త పెద్దవి, ఓవర్ కు ఒక 4 కొట్టి 2 లేదా 3 పరుగులు తీసినా సరిపోద్ది, కావాల్సిన రన్ రేట్ వస్తుంది, పిచ్చికి తగ్గ స్కోర్ వస్తుంది. అలా చేయగలిగితే సిక్సర్లు కొట్టకుండా కూడా మ్యాచ్ ను ఒడిసిపట్టే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రేమదాస్ స్టేడియంలో 250 పరుగులు చేసినా కూడా ప్రత్యర్థి జట్టుకు పెద్ద టార్గెట్ అవుతుందని, మొదట బ్యాటింగ్ చేసినా లేక చేజింగ్ లోనైనా సరే ఇదే ట్రిక్ ను ఉపయోగించాలని తమ ఆటగాళ్లకు సనత్ జయసూర్య సూచించాడు. ఇకపోతే ఈ రోజు జరిగే రెండో వన్డే గెలవడం ఇరు జట్లకు ఎంతో అవసరం. గెలిచిన జట్టు సిరీస్ వశం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 ప్రారంభం అవుతుంది.